హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కామ్లీ వ్లాగ్స్. థంబ్నెయిల్ అయితే చూసారు కదా, మనం ఆల్రెడీ 1K అనేది చాలా తక్కువ టైంలోనే రీచ్ అయిపోయాం. సో మన ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా లేదా అండ్ మనీ వచ్చాయా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్. వాళ్ళకున్న డౌట్ అయితే నేను ఈరోజు క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు ఫోన్ చేసినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ అయితే అదే, మనీ వస్తున్నాయా, మానిటైజేషన్ అయిపోయిందా. సో ఫస్ట్ నేను ఈరోజు మానిటైజేషన్ అసలు అవ్వాలంటే ఏ ప్రాసెస్ ఉంటుంది అనేది సింపుల్గా చెప్పేస్తానండి. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేస్తే నేను చేసిన మిస్టేక్స్ అయితే చేయొద్దు. అవి ఏంటి అనేది కూడా ముందు చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. నా ఛానల్లో నాకు ఇంత తక్కువ టైంలో 1K ఎలా వచ్చారు అనేది మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నేనైతేనండి డైలీ ఒక షార్ట్ అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ స్టార్టింగ్లో అయితే డైలీ వచ్చి 2 షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. మార్నింగ్ వచ్చి 9-10 ఆ టైంకి అలా అప్లోడ్ చేసేదాన్ని. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చి 6:30 అలా అప్లోడ్ అయితే చేసేదాన్ని. తర్వాత ఏంటంటే నాకు మా పాప ఉండడం వల్ల కొంచెం షార్ట్స్ అనేది నేను రికార్డ్ చేసుకోలేకపోతున్నాను. అందుకని చెప్పి డైలీ 1 షార్టే అప్లోడ్ చేస్తున్నాను. మీకు కనుక వీలుంటే కొంచెం ఛానల్ క్లిక్ అయ్యే వరకు డైలీ 2 షార్ట్స్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మన ఫేసెస్ కొత్త అనమాట, తెలీదు. సో మీకు కొంచెం షార్ట్స్ వెళ్తా ఉంటే మీ ఫేస్ కొంచెం జనాల్లోకి వెళ్తుంది, తెలుస్తారు. కంపల్సరీగా ఒక్క వీడియో అన్నా అప్లోడ్ చేయండి. లేదు అనుకుంటే 2 డేస్కి ఒక్కసారైనా ఒక్క షార్ట్ అయినా అప్లోడ్ చేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్కి ఆయుష్ పట్టు అంటారు కదా, సో అవి ఏంటంటే మన లాంగ్ వీడియోస్ అండి. షార్ట్స్ వల్ల మీకు అంటే వాచ్ అవర్స్ కౌంట్ అవుతుంది, బట్ మీకు ఆయుష్ పట్టు ఎక్కడ ఉంటుంది అంటే లాంగ్ వీడియోస్ మీదే ఉంటుంది. సో నేను పర్సనల్గా అది చాలా లేట్గా రియలైజ్ అయ్యాను. నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో అప్పటి నుంచి లాంగ్ వీడియోస్ మీద కూడా ఫోకస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోకి చాలా మంచి రీచ్ వచ్చింది. 10K వ్యూస్ వెళ్ళాయి. ఇప్పుడు 12K అలా వెళ్ళింది. 12K ఉందండి ఇప్పుడు. అండ్ దాని తర్వాత అప్లోడ్ చేసిన క్వార్టర్స్ అండి, అంటే మా హౌస్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేశాను. సో దానికి కూడా 50K వ్యూస్ వచ్చాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. తర్వాత నేను అదే ఊపులో ఉంటుందేమో అంటే మనకి డౌన్ అనేది మనం చూడలేదు. స్టార్టింగే 10K 50K ఇలా వెళ్ళింది. ఇంకా నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. ఏ లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా ఇలానే ఉంటుందేమో అని చెప్పి తర్వాత నుంచి కూడా నేను ఇంకా ఇంట్రెస్ట్గా లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ పెట్టి అవే అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఏంటంటే నెమ్మదిగా డౌన్ అవుతూ వచ్చినాయి. 1K 2K 1.1K అలాగా. అండ్ రీసెంట్గా నేను ఉజ్జయిని ట్రిప్కి వెళ్ళి వచ్చిన లాంగ్ వీడియోస్కి అయితే మరీ తక్కువ అనమాట వ్యూస్. ఆ టైంలో నేను చాలా డిప్రెస్ అయిపోయాను. ఎందుకంటే ఛానల్ ఏమైపోద్దో, ఇంత మంచిగా గ్రోత్ అవుతుంది ఇప్పుడిప్పుడే, సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు, కొంచెం వాచ్ అవర్స్ ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతూ ఉన్నాయి, మొత్తం డౌన్ అయిపోతుంది. ఇంకా నెమ్మదిగా ఏమైపోతుందో ఛానల్, ఏంటి నేను ఏం మిస్టేక్స్ చేశాను, స్టార్టింగ్లో ఎలా చేశానో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాను, బట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కొంచెం నాకు కన్ఫ్యూజన్ అయ్యాను. బట్ తర్వాత రియలైజ్ అయ్యానండి, మనం వ్యూస్ మీద డిపెండ్ అవ్వకూడదు. వ్యూస్ ఎన్ని వచ్చినా సరే మనం ఆ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వకూడదు. అదైతే బాగా నమ్ముతున్నాను ఈ మధ్య. సో మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి. అది ఏంటి అంటే వ్యూస్ రావట్లేదనో, సబ్స్క్రైబర్స్ రావట్లేదనో ఛానల్ అయితే ఆపకండి. అంటే వ్యూస్ రావట్లేదులే, ఎందుకులే, సర్లే, వద్దులే అనుకుంటూ మాత్రం ఆపకండి ఛానల్ని. డైలీ మినిమంలో ఒక షార్ట్ అప్లోడ్ చేయండి. అండ్ లాంగ్ వీడియోస్ అయితే మినిమం 1 వీక్ వచ్చి 1 వీడియో అయినా అప్లోడ్ చేయడానికి చూడండి. లేదు మీకు ఇంకా అవకాశం ఉంది, సోర్స్ ఉంది అనుకుంటే 1 వీక్ వచ్చి 2-3 కూడా అప్లోడ్ చేసుకోండి. అప్పుడే మీ ఛానల్ చాలా హెల్దీగా ఉంటుంది. ఇదైతే నేను ఇచ్చే చిన్న అడ్వైజ్ అండి. నేను అప్లోడ్ చేసిన ఇంట్రడక్షన్ వీడియోకి సబ్స్క్రైబర్స్ అనేది బాగా వచ్చారండి, 300 అలా ఉన్నారు. అండ్ ఆ తర్వాత వచ్చిన హోమ్ టూర్ కూడా 200+ అలా అయ్యారండి నాకైతే సబ్స్క్రైబర్స్. ఆ 2 లాంగ్ వీడియోస్ వల్లే నాకు పుష్ అయింది ఛానల్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పెట్టే షార్ట్స్ వల్ల కూడా మనకి సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ మంది వస్తారు. అది ఎలానో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. మన లాంగ్ వీడియోస్ ఎంతమంది చూస్తారు, ఎంతమంది ఓపెన్ చేస్తారు అనేది మనకు తెలీదు.
బట్ షార్ట్స్ అంటారా మన ఫీడ్లో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సో ఒకటికి 2 సార్లు మన షార్ట్స్ కానీ వెళ్ళినాయి అనుకోండి, మన కంటెంట్ కనుక నచ్చింది అనుకోండి, కన్ఫామ్గా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. షార్ట్స్ వల్ల యూజ్ ఏంటంటే అది. అండ్ దీనిలో ఇంకొక మైనస్ కూడా ఉందండి, అదేంటో కూడా చెప్తాను. షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు, బట్ వాళ్ళైతే లాంగ్ వీడియోస్ అయితే చూడరండి, పక్కా చూడరు. ఎందుకంటే వాళ్ళకి ఏది నచ్చి మనకి సబ్స్క్రైబ్ చేశారు, షార్ట్ వీడియోస్. సో వాళ్ళు అవే ఫాలో అవుతారు. అవి కూడా ఫాలో అవుతారా లేదా అనేది మనం చెప్పలేం. అండ్ లాంగ్ వీడియోస్ ద్వారా వస్తారు చూసారా, వాళ్ళే రియల్ అన్నమాట. అంటే మనం ఏది పెట్టినా, ఏది అప్లోడ్ చేసినా మినిమం చూడడానికి 90% ఛాన్సెస్ ఉంటుంది. మనకి వాళ్ళే ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటేనండి, మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది వాచ్ అవర్స్ మీద, సబ్స్క్రైబర్స్ మీద అయితే కాదు. ఎందుకంటే మీకు 10K 1 lakh ఉన్న ఛానల్స్ కూడా వ్యూస్ లేక చాలా సఫర్ అవుతున్నారు, అదైతే నిజం. సో అందుకని చెప్పే మీరైతే సబ్స్క్రైబర్స్ గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా ఒక్కొక్కళ్ళు వస్తారు. మనకి నెమ్మదిగా అయినా సరే ఛానల్ వెళ్తుందండి. వచ్చేసి మానిటైజేషన్. అసలు మానిటైజేషన్ అంటే ఏమిటి? ఛానల్ క్రియేట్ చేసి రన్ చేస్తున్న వాళ్ళకైతే ఒక ఐడియా అయితే ఉంటుందండి మానిటైజేషన్ అంటే ఏంటి అనేది. బట్ అవుట్ ఆఫ్ ద పీపుల్కి ఎవ్వరికి తెలీదు. సో జస్ట్ నేను దాని గురించి చిన్నగా చెప్తాను. అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏవేవైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నామో అండ్ లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తామో, మీరు చూసే టైం ఉంటుంది చూసారా, అది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ మెయిన్గా ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు చేసే లైక్స్ వల్ల కానీ కామెంట్స్ వల్ల కానీ మన ఛానల్ కొంచెం పుష్ అయితే ఇస్తుంది. యూట్యూబ్ అంటే కొంచెం ముందుకైతే తీసుకెళ్తుందండి, బట్ వాటి వల్ల మనకి 0 అనమాట. మనకి ఒక్క రూపాయి కూడా రాదు. మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్తున్నారు కదా, మరి దానివల్ల యూజ్ లేనప్పుడు ఎందుకు అలా చెప్తున్నారు అని కూడా చాలామంది అనుకుంటారు. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే ఇంకొక ఇద్దరికి రికమెండ్ చేస్తుందండి యూట్యూబ్, దానికి మాత్రమే యూజ్ అవుతాయి మన లైక్స్ అనేవి. సో దానికి మించి ఇంకేమీ ఉండదండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ పర్సనల్గా మీ లింక్స్ అనేవి షేర్ చేయొద్దు. ఎందుకంటే దానివల్ల మీకు ఉండేది లాసే కానీ ప్రాఫిట్ ఏమీ ఉండదు. వాళ్ళు చూస్తారు అనుకోవడం మన భ్రమ అనమాట. నేనైతే నా ఛానల్ని అలానే చేశానండి. పర్సనల్గా ఎవ్వరికి షేర్ చేయలేదు. ఓన్లీ నా వాట్సాప్ స్టేటస్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే కన్ఫామ్గా అప్లోడ్ చేస్తాను. సో అవి తప్ప నేను పర్సనల్గా నా ఛానల్ని ఇలా స్టార్ట్ చేశాను, కొంచెం ఇది చేయండి అది చేయండి అని నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు. అడిగినా కూడా వేస్ట్ ఆఫ్ ద టైం అనే అనుకుంటాను. అండ్ అసలు మానిటైజేషన్కి వచ్చేస్తే, మానిటైజేషన్ అంటే ఏంటంటేనండి, అది ఒక చిన్న టాస్క్, మనకి యూట్యూబ్ ఇచ్చే చిన్న టాస్క్ అనమాట. ఫస్ట్ మనకి 365 డేస్లో 1K సబ్స్క్రైబర్స్ అండ్ లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ అయితే 4000 రావాలండి. అండ్ అలానే షార్ట్ వీడియోస్ ఉంటాయి కదండి, సో వాటికి వచ్చేసి 100 మిలియన్ అంటే 100 లక్షలు వస్తే అప్పుడు మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినట్టు అనమాట. మానిటైజేషన్ కంటే ముందు మినీ మానిటైజేషన్ అని కూడా ఒకటి ఉంటుందండి. సో అదేంటంటే 500 సబ్స్క్రైబర్స్ అండ్ అలానే 3000 వాచ్ అవర్స్ అండి, 3000 గంటలు అండ్ 30 లక్షల వాచ్ అవర్స్. సో ఇది రావాలన్నమాట. ఇది కనుక మనం కంప్లీట్ చేస్తే దాన్ని మినీ మానిటైజేషన్ అంటారు. ఫస్ట్ ఈ స్టెప్ దాటాకే మనం మానిటైజేషన్ వరకు అయితే వెళ్తాము. నా ఛానల్కి ఇప్పటికొచ్చి మినీ మానిటైజేషన్ కూడా అవ్వలేదు, అంటే వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వలేనట్టేనండి. మీకు ఎలా చెప్పకుండా ఉంటాను నేను, చెప్పండి ఒక్కసారి. వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయా అక్క, ఎన్ని అయినాయి అక్క అని చాలామంది అడుగుతున్నారు. వాచ్ అవర్స్ కంప్లీట్ కనుక అయితే నేను ఫస్ట్ షేర్ చేసుకునేది అయితే మీతోనేనండి. ఎందుకంటే మీ వల్లే నేను ఇంత దూరం వచ్చాను. సో మీకు కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను చెప్పండి. అండ్ ఎన్ని వాచ్ అవర్స్ అయినాయి అని కూడా అడుగుతున్నారు. నాకు అది ఇప్పుడు చెప్పడం అయితే ఇష్టం లేదండి, ఎందుకంటే పెద్దగా చెప్పుకునే అంత ఏమీ లేదు. సో అందుకని చెప్పి నాకు అది కౌంట్ చెప్పడం ఇష్టం లేదు. ఏమీ అనుకోవద్దు, తిట్టుకోవద్దు. కానీ ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయ్యాక మీ అందరి ముందుకి ఇలానే వచ్చి కెమెరా ముందుకి చెప్తాను, చాలా హ్యాపీనెస్తో చెప్తాను మన వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పి. సో ఐ హోప్ మీ అందరికీ డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసి రన్ చేస్తున్నారో నిజంగా వాళ్ళందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ఛానల్స్ కూడా ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ అలానే మీరు ఎక్కడ హోప్ అనేది వదులుకోకుండా
ట్రై చేస్తూనే ఉండండి. థర్డ్ క్వశ్చన్, మనీ వస్తున్నాయా? ఎవరు ఫోన్ చేసినా అదే అడుగుతున్నారండి, మనీ వచ్చేస్తున్నాయా యూట్యూబ్ నుంచి? నాకు ఇప్పటికొచ్చి యూట్యూబ్ నుంచి సింగిల్ రూపీ కూడా రాలేదు. ఎలా వస్తుంది చెప్పండి? మానిటైజేషనే అవ్వలేదు కదా. మానిటైజేషన్ అవ్వకుండా ఎలా వస్తుంది అంటే బయట జనాలకి చాలామందికి తెలీదు. సో అందుకని చెప్పి ఈ క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసి రన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ మానిటైజేషన్ ఏంటి, వాచ్ అవర్స్ ఏంటి, మనీ ఎలా వస్తాయి అనేది తెలుసు. ఇప్పుడు మా అమ్మగారే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడకి ఏమీ తెలీదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఒకటే అడుగుతారు, చూస్తున్నారా, నీ వీడియోస్ చూస్తున్నారా అని అడుగుతారు. సో వాళ్ళకి అక్కడ వరకే తెలుసు, అందుకని చెప్పే. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే నాకు ఇప్పటికొచ్చి రూపాయి కూడా రాలేదండి. నాకు మనీ రావాలి యూట్యూబ్ ద్వారా అంటే మానిటైజేషన్ అవ్వాలి ముందు. నేను ఇంకా మానిటైజేషన్కి చాలా దూరంలో ఉన్నాను. మానిటైజేషన్ అవ్వగానే మీతో చాలా హ్యాపీగా ఇలానే షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసారు అంటే నాకు ఎక్కడో కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.